ఆయన దేవుణ్ణి దర్శించుకోవచ్చు. దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు, సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఇమ్మంటున్నాం, ట్రస్టీకి ఇమ్మంటున్నాం. ట్రస్టీకి ఇవ్వడం నీకు బాధ్యత లేదా? ఆ సాంప్రదాయాలను గౌరవించకపోతే నువ్వు ఎందుకు పోవాలి? నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు, కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని మీకు అధికారం ఇవ్వలేదు. యూ మస్ట్ నో దట్. ఏ మతమైనా సరే, ఎవరైనా సరే, దాని తప్పులేదు. నీకు ఏ నమ్మకుంటే అది చేసుకో, నేను ఎప్పుడు కాదన్నా. కానీ ఇలాంటి దౌర్జన్యాలు చేసి, ఎదురుదాడులు చేసి, ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్పి అబద్ధాలని నిజాలుగా నమ్మించాలని ప్రయత్నం చేయడం స్వామి ద్రోహం. ఎవరైనా సరే అన్య మతస్థులైతే వాళ్ళు గుడి దర్శనానికి వెళ్ళక ముందు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి. కనుక ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి మనందరికీ తెలుసు కనుక ఆ సందర్భంలోనే వారిని కూడా డిక్లరేషన్ ఇచ్చే మేము వెళ్ళమంటున్నాము. అది కూడా ఏంటంటే పైకి వెళ్ళి క్యూ కాంప్లెక్స్ దగ్గర సాధారణంగా అక్కడ డిక్లరేషన్ తీసుకుంటారు. కానీ మేమనేది ఏమిటంటే ఇంత అపవిత్రమైనటువంటి కార్యక్రమం జరిగింది కాబట్టి, దానిలో వారు కూడా భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి, అలిపిరి నుండి ప్రారంభం కాక ముందే అక్కడ గరుడి విగ్రహం ఉంది. ఆ గరుడి పాదాల దగ్గరే ఆయన సంతకం చేసి ఆ తర్వాత వారు కొండను ఎక్కాలి అని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ రోజు కూడా ఒకటి చెప్పండి, మీరు ఏదో 28వ తారీఖున వెళ్తున్నారు అనేటువంటిది, మెట్ల మార్గాన్ని వెళ్తారు, రోడ్డు మీద వెళ్తారు, మీరు ఎట్లన్నా వెళ్ళండి. మెట్ల మీద వెళ్తే కిందనే సంతకం పెట్టండి, ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది, అందుకే నేను దేవుడి దర్శనానికి వెళ్తున్నాను అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని మీరు సంతకం పెట్టి వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు, అన్యమతస్థులు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే 17వ కంపార్ట్మెంట్లో ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్లోకి వెళ్ళి సంతకం పెట్టండి, ఈ దేవుణ్ణి మీద నమ్మకం ఉంది, నేను ఈ దేవుణ్ణి దర్శించుకోదలుచుకున్నాను అనేటువంటిది సంతకం పెట్టి మీ చిత్తశుద్ధిని, కనీసం ఆ చట్టాన్నైనా అమలు చేయండి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చట్టాన్ని తుంగలో దొక్కారు. స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి అని అంటే సతీ సమేతంగా వెళ్లాల్సిన మీరు ఒక్కరిగానే వెళ్లారు. సంతకం పెట్టి వెళ్లాల్సిన మీరు ముఖ్యమంత్రిగా మీరే ధిక్కరించారు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి కాలినడికన ప్రయాణం అనే ఒక కొత్త నాటకాన్ని మొదలుపెట్టారు. అసలు హిందూ మతం పట్ల, విశ్వాసాల పట్ల, తిరుపతి తిరుమల దేవస్థానం పట్ల ఏ విధమైన గౌరవము లేని వ్యక్తి, సాంప్రదాయాల సంస్కృతి పట్ల ఏ విధమైన విశ్వాసం లేని వ్యక్తి ఈరోజు తన మీద ఈ లడ్డు కల్తీ వ్యవహారంలో ఒక కొత్త నాటకాన్ని మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సతీ సమేతంగా తిరుపతి తిరుమల దేవస్థానానికి ఏ రోజైనా వెళ్ళారా? మన సాంప్రదాయంగా బ్రహ్మోత్సవాలకి దంపతులు వెళ్ళి పట్టు వస్త్రాలు ఇస్తారు. ఆ విధంగా ఏ రోజైనా తన సతీమణిని తీసుకెళ్ళి పట్టు వస్త్రాలు ఏ రోజైనా ఆయన సమర్పించుకున్నారా? ఆయన వేరే మతాన్ని విశ్వసిస్తారు కాబట్టి తిరుమలకి వెళ్ళినప్పుడు ఏ రోజైనా నేను హిందూ మతాన్ని గౌరవిస్తాను అనే డిక్లరేషన్ ఏ నోటైనా ఇచ్చారా? మీరందరూ చూస్తుంటారు, అబ్దుల్ కలాం గారు కానీ వేరే వాళ్ళు ఏ అన్యమతస్థులు తిరుపతి తిరుమల దేవస్థానానికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా అట్లా డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకుంటారు. ఈయన ఏ రోజైనా ఈ డిక్లరేషన్ ఇచ్చారా? డైవర్షన్ టెక్నిక్ గా ఇవాళ రోజు నేను వెళ్ళిపోతాను తిరుమల అంటున్నావు, వెళ్ళిపోతావు తిరుమల వెళ్ళు, ఎవరైనా స్వామివారి దగ్గరికి వెళ్ళొచ్చు, అభ్యంతరమే లేదు. స్వామివారికి కోటానుకోటి మంది భక్తులు. కానీ నీకు స్వామివారి మీద భక్తి ఉందా? నీకు స్వామివారి మీద నమ్మకం ఉందా? అసలు నువ్వు స్వామివారిని నమ్ముతావా? నమ్మేవాడివైతే ఇన్ని అపచారాలు ఎందుకు చేస్తావు గత 5 సంవత్సరాల్లో? స్వామివారి సాక్షాత్తు స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేసావు కదా. ఒకవేళ నువ్వు వెళ్ళాలి అనుకుంటే డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేసి మాత్రమే వెళ్ళాలి. దానికి కారణం కూడా చెప్తాను జగన్మోహన్ రెడ్డి. అకార్డింగ్ టు రూల్ నెంబర్ 136 ఆఫ్ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అండర్ యాక్ట్ 30 of 1987 issued via GO number 311 311 రెవెన్యూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ 9/4/1990. ఈ యాక్ట్ ప్రకారంగా ఎవరైనా సరే నాన్ హిందూ పిల్గ్రిమ్స్ ఎవరైనా సరే తిరుమల మీద అడుగు పెట్టాలి అని అంటే, స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి అని అనుకుంటే ఈ ఫామ్ ని సైన్ చేసి మాత్రమే వెళ్ళాలి. ఎక్కడ? వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర ఉంటుంది. అది
అయితే ఇందులో ఏముంది జగన్మోహన్ రెడ్డి? చదవచ్చుగా నీకు, చదువు. I so and so belong to so and so religion. However, I have faith in Lord Venkateshwara and reverence to him and to his worship. నేను భగవంతుడిని నమ్ముతున్నాను, స్వామివారిని నమ్ముతున్నాను, నాకు ఆయన అంటే భక్తి, ఒక్కసారి ఆయన్ని దర్శించుకుంటాను అని మీరు ఒక డిక్లరేషన్ సైన్ చేసి ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి, మీరు గనక తిరుమల వెళ్ళాలి అని అనుకుంటే, మీ తిరుమల వెళ్ళడం వెనుక ఏ విధమైనటువంటి రాజకీయ కోణం లేకపోతే, నిజంగా మీరు స్వామివారి పట్ల భక్తితోటే మీరు తిరుమల వెళ్ళాలి అని అనుకుంటే ఈ ఫామ్ మీద సిగ్నేచర్ చేసి అప్పుడు తిరుమల కొండ మీద అడుగుపెట్టండి. మీరు తిరుమల రావటానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మీరు అక్కడ ఉన్న స్వామివారి డిక్లరేషన్ పుస్తకంలో ఖచ్చితంగా సంతకం పెట్టాల్సిందే. పెడతానని చెప్పి మీరు ప్రకటన చేయాల్సిందే. చేయకుండా గనక మెట్లు మార్గం గనక ఎక్కితే మెట్ల మార్గంలోనే సనాతన ధర్మ పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో మిమ్మల్ని అడ్డుకొని తీర్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి 10% 15% ఉన్న ముస్లిం క్రిస్టియన్ల మీద ఉన్న నమ్మకం, అతనికి ఆ ఓట్ బ్యాంక్ మీద ఉన్న నమ్మకం 80% ఉన్న హిందువుల మీద లేదు. కాబట్టి మన మూల్యం చెల్లించుకున్నావు, లేకపోతే చెప్పేసి మాకు హిందువుల మీద గౌరవం లేదని చెప్పేసాయి. రేపు వస్తున్నావు, అలిపిరికి పాదయాత్రలో వస్తున్నావు అన్నారు. పాదయాత్ర నువ్వు జీవితంలో ఎప్పుడన్నా చేసావు? అధికారంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసావా? కొండ ఎక్కావు, నడిచి ఎక్కావు ఎప్పుడన్నా? కనీసం స్వామివారి డిక్లరేషన్స్ సంతకం పెట్టావు. అబ్దుల్ కలాం లాంటి వాడు వేరే మతం, ముస్లిం మతం సంబంధించిన ఆయనే డిక్లరేషన్లో సంతకం పెట్టాడు. స్వామివారి దర్శనం చేసుకుంటున్నప్పుడు పెద్ద పెద్ద దిగ్గజాలే డిక్లరేషన్లో సంతకం పెడతారు. నువ్వు ఏ రోజున సంతకం పెట్టావా? ఇప్పటి పరిస్థితుల్లో అయితే అసలు హైందవేతరులు ఎవరు కూడా తిరుమలకు కానీ ఇతర హిందూ దేవాలయానికి కానీ రావలసిన అవసరం లేదు అని మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా స్వాతంత్ర్యంతో వాళ్ళు ఆచరించుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. కానీ పనిగట్టుకుని హిందువులు ఇతరుల దగ్గరికి కానీ లేదా ఇతరులు హిందూ దేవాలయాలకు కానీ వచ్చి అక్కడ ఆచార వ్యవహారాలు తెలియక లేదా ఈ రాజకీయ లబ్ధి కోసము, మధ్య పెట్టడం కోసము ఆ రకంగా జీవించవలసిన అవసరం ఎవరికి లేదు. కాబట్టి పనిగట్టుకుని హిందూ దేవాలయాలకి రావటం, హిందువుల్లాగా నటించటం అవసరం లేదు. దేవాలయాల సెట్టింగులు వేయడం, ప్రసాదాలు స్వీకరించకపోవటం, ఇట్లాంటివి చేసి మీ మీద ఉన్న గౌరవాన్ని మీరే తగ్గించుకోవాల్సిన అవసరం కూడా లేదు. నిజాయితీగా మీ మతాన్ని మీరు అవలంబించుకుంటున్నారు, అలాగే ఉండండి. ఈ రోజున షబ్బీర్ అలీనే ఒక ఆయన ఇక్కడ ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నాడు, ఏ దేవాలయానికి వచ్చాడు? ఈరోజు నంద్యాలలో ఫారూక్ అనే ఒక ఆయన గెలిచి మంత్రి అయినాడు, ఏ దేవాలయానికి వచ్చాడు? మొదటిదాకా వైసీపీలోనే కర్నూలులో ఒక ముస్లిం ఎమ్మెల్యే ఉన్నాడు, ఏ దేవాలయానికి వచ్చి ఎవరిని హిందూ ఓట్లు కావాలని అడిగాడు? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.